బిగ్ బాస్ హౌస్‌లో తనూజ కోపం కళ్యాణ్‌కి బాగా ప్లస్ పాయింట్ అయ్యేలాగే కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఏడో వారం నామినేషన్స్‌లో తనూజ అలానే కళ్యాణ్ కూడా ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. తనూజ, కళ్యాణ్ అలానే శ్రీనివాస్, రమ్య మోక్ష, దివ్య నిఖిత, రీతు ఇక రాము రాథోడ్ వీళ్ళందరూ కూడా నామినేట్ అయ్యారు. ఇక ఈ నామినేషన్స్‌లో భాగంగా రోజు రోజుకి ఓటింగ్ ప్రక్రియలో లీస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఎలాంటి చేంజెస్ లేవు. టాప్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం ఓట్స్ కొంచెం పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇకపోతే ఇక నామినేషన్స్‌లో కానీ, హౌస్‌లో కానీ ఎంతగా టార్గెట్ చేసినా బయట ఆడియన్స్ మాత్రం తనూజకి విపరీతమైన ఓటింగ్స్ గుద్దుతున్నారని చెప్పాలి. వారం మొదటి నుండి చివరి రోజు వరకు కూడా ఆమె ఓటింగ్ మాత్రం టాప్‌లో ఉంది. 32% ఆఫ్ ఓటింగ్. ఇక తనూజకి దగ్గరలో ఓటింగ్ జరుగుతుంది అంటే అది కళ్యాణ్‌కనే చెప్పాలి. కళ్యాణ్ హౌస్‌లో తన 100% ఇస్తున్నాడు టాస్కుల్లో. అలానే హౌస్‌లో తన ఆట గాని, మాట తీరు గాని అన్నీ బాగుండడంతో బయట కళ్యాణ్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది. దానితో ఇక ఆయన కూడా నామినేషన్స్‌లోకి వచ్చినప్పుడల్లా మంచి ఓట్స్ వేస్తున్నారని చెప్పాలి ఆడియన్స్. ఇకపోతే తనుజ దూరం పెట్టడం, కోపంగా ఉండటం, ఇక తను ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని తనుజ వైపు అమాయకంగా చూడటం, నువ్వు బయట నెగెటివ్ అవ్వకూడదని నేను నీకు దూరంగా ఉంటున్నానని చెప్పిన మాటలు గాని కళ్యాణ్‌కి బాగా ప్లస్ పాయింట్ అయ్యాయి. కళ్యాణ్‌కి ఓవరాల్‌గా 29% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక థర్డ్ పొజిషన్‌లో దివ్య నిఖిత ఉంది. దివ్య నిఖిత కంటెంట్ అయితే ప్రస్తుతం బోరింగ్ కొడుతుంది అని ఆడియన్స్ ఫీలింగ్. భరణి గారు ఉన్నంత సేపు భరణి, తనూజ అలానే ఇక దివ్య అంటూ కాస్త కంటెంట్ నడిచింది. అప్పుడు దివ్యకు బాగా ప్లస్ పాయింట్ అయింది. ఈ వారం అయితే దివ్య థర్డ్ పొజిషన్‌లో ఉన్న నెక్స్ట్ వారాల్లో నామినేషన్స్‌లోకి వస్తే కష్టమనే చెప్పాలి. దివ్య నిఖితకు మొత్తం 11% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈ వారం దివ్య అయితే సేఫ్ జోన్‌లో ఉంది. నెక్స్ట్ వారాలు ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక 4వ స్థానంలో సంజన గారున్నారు. సంజన గారు ఈ వారం ఆట బాగా ఆడారు. అందరిని బాగానే ఎంటర్‌టైన్ చేశారు. అలానే హౌస్‌లో కూడా గొడవలు విపరీతంగా ఆడారని చెప్పాలి. సంజన, సుమన్ శెట్టి గారి గొడవ ఒకటి హైలైట్ అయింది. కళ్యాణ్, సంజన గారి గొడవతో పాటు తనుజ, సంజన గారి గొడవ ఇలా టాప్ కంటెస్టెంట్స్ అందరితో కూడా గొడవ పెట్టుకుంటూ ఈ వారం నామినేషన్స్‌లో ఉండటం వల్ల మరింత ఎంటర్‌టైన్ చేస్తూ ఇక మరింత లైమ్ లైట్‌లోకి రావాలని సంజన బాగా ప్రయత్నించిందని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక సంజన గారికి మొత్తం 10% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక ఆ తరువాత పొజిషన్‌లో రీతూ చౌదరి ఉంది. ఇక రీతూ చౌదరిని నామినేషన్‌లో ఈ వారం తెగ టార్గెట్ చేశారు. రీతూ లీస్ట్‌లో ఉన్నా సరే ఇంత త్వరగా హౌస్ నుండి అయితే ఎలిమినేట్ చేసే ఛాన్సెసే లేవు. ఎందుకంటే గత వారాల్లో కాస్త లీస్ట్‌లో ఉన్న ఆమెను డేంజర్ జోన్‌లో పెట్టలేదు బిగ్ బాస్. ఇక రీతూ లాంటి కంటెంట్ కాస్త హౌస్‌లో అవసరమని అనుకుంటున్నారు. దాంతో ఇక రీతూకి 7% ఓటింగ్ అయినా ఈమె కూడా సేఫ్ జోన్‌లో ఉంది. ఇక తరువాత లిస్ట్‌లో రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ హౌస్‌లో ఉన్న, సేఫ్ జోన్‌లో ఉన్న, డేంజర్ జోన్‌లో ఉన్న పెద్దగా కంటెంట్ రావట్లేదని జనాల ఫీలింగ్. దీంతో రాము రాథోడ్‌కి జస్ట్ 6% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈ వారం చూడాలి మరి రాము రాథోడ్ ఉంటాడా? వెళ్ళిపోతాడా అని. ఆ తరువాత ఇక సాయి శ్రీనివాస్ ఉన్నారు. సాయి శ్రీనివాస్‌కి కేవలం 3% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఆ తరువాత ఇక రమ్య మోక్ష ఉంది. కేవలం 2% ఓటింగే. రమ్య మోక్షకి బయట కూడా నెగటివిటీ ఉంది. అలానే హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత తనుజ లాంటి టాప్ కంటెస్టెంట్‌ని టార్గెట్ చేయటము, హౌస్‌లో ఆమె పైన మాట్లాడిన విధానం బయట ఇంకా నెగటివిటీ స్టార్ట్ అయింది. ఈమెకు ఓటింగ్సే లేవు. జస్ట్ 2% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ వారం రమ్య మోక్షనైతే ఎలిమినేట్ చెయ్యరు. మండే నుండి ఫ్రైడే వరకు కూడా ఈమె ఓటింగ్‌లో బాటమ్‌లోనే ఉంది రమ్య మోక్ష. కానీ రమ్య మోక్ష వల్ల కాస్తో కూస్తో కంటెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సాయి శ్రీనివాస్ అలానే రాము రాథోడ్‌తో కంపేర్ చేస్తే నాకు తెలిసి వీళ్ళిద్దరిని డేంజర్ జోన్‌లో పెట్టి ఈ వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? లేదా డబుల్ ఎలిమినేషన్స్ ఉంటాయా అన్నది చూడాలి. ఎందుకంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్‌గా హౌస్‌లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ డబుల్ వైల్డ్ కార్డ్స్ హౌస్‌లోకి వస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పదని చెప్పాలి. ఇక డబుల్ ఎలిమినేషన్ చేసినట్లయితే రాము రాథోడ్, శ్రీనివాస్ అలానే రమ్య మోక్ష వీళ్ళు ముగ్గురిలో ఎవరో ఒకరు ఇద్దరే వెళ్ళిపోతారు. నాకు తెలిసినంత వరకు రమ్య మోక్షనైతే హౌస్‌లో ఉంచుతారని అనుకుంటున్నాను. మరి రమ్య మోక్షని హౌస్‌లో ఉంచుతారా? లేకపోతే ఎలిమినేట్ చేస్తారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.